ఎందుకంటే మళ్ళీ నేను నా బండికి వేసుకోవాలి కాబట్టి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సో గైస్, మీలో ఎంతమంది MT-15 లవర్స్ ఉన్నారో కింద ఫస్ట్ కామెంట్ చేయండి. మీ లవ్ టువర్డ్స్ MT-15 అయితే కామెంట్ రూపంలో చూపియండి. చూసి ట్యూషన్ టీచర్ అడిగితే ఏం చెప్తావు? లైక్ షేర్ కమెంట్. సో గైస్, ఈ లుక్ ఎట్లా అనిపిస్తుందో మధ్యలో నీ బొందరా నీ బొంద. చెప్పరా, నువ్వు చెప్పు. నీ డైలాగులు పై అన్ని షోలో పువ్వెట్టుడే ఎంజాయ్. మరి కొద్దిసేపట్లో మీకు ఒక పెద్ద సర్ప్రైజ్ నమ్మకం రాని పెట్టాలి. రా యూట్యూబ్లో మైకులు కూడా వస్తుంది దానికి. ఉందా వాళ్ళ అక్క? హలో గాయ్స్, దిస్ ఈస్ శశి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి అవస్టన్. సో గాయ్స్, నిన్న వీడియో చూసినారు కదా, NSకి హ్యాండిల్ అయితే మనం ఫిట్ చేసినాం. సో అమెజాన్ నుంచి చాలా ప్రోడక్ట్స్ అయితే ఒక 5-6 ప్రోడక్ట్స్ అయితే దేవాంశానికి గిఫ్ట్ చేయడానికి తెచ్చిన. సో గాయ్స్, ఇగో హ్యాపీ బర్త్డే. సో దేవాంశాన్ బర్త్డే నెక్స్ట్ ఇయర్ ఉంది. అడ్వాన్స్గా గిఫ్ట్ ఇస్తున్నాం మనకి. చలో ఓపెన్ చేద్దామా? సో గైజ్, ఈ ప్రోడక్ట్స్ అన్ని మనకి MT-15కి యూజ్ అయ్యాయన్నమాట. సో మీరు ముందు వీడియోలో చూడొచ్చు. సో ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవి చీప్ అండ్ బెస్ట్ ఉన్నాయి అండ్ మీ అంతలో మీరే ఫిట్టింగ్ చేసుకోవచ్చు. దీని ముందు బండి ఎట్లుంది, ఇది పెట్టినాక బండి ఎట్లా లుక్ వచ్చిందని చెప్పేసి మీకు అది కూడా చూపిస్తా. లెట్స్ గో. సో గైజ్, ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి ఒక స్టిక్కర్ అనమాట. స్టిక్కర్ అన్బాక్సింగ్ చేద్దాం. స్టిక్కర్ మంచిగా ఉంది. సో ఫస్ట్ వచ్చేసి ఇవి ఐస్ అనమాట. మన హెడ్లైట్కి ఐస్ ఉంటాయి, అది చూపిస్తా. ఫస్ట్ అన్నీ అన్బాక్సింగ్ చేసినాక తర్వాత మనం ఇన్స్టాల్ చేద్దాం. సో ఇది వచ్చేసి చేతనే ఇంపేచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ గార్డ్ అనమాట. లైక్ మనం ఫోన్కి టెంపర్ గ్లాస్ ఎట్లా ఇస్తాం, సో మన మీటర్కి ఊకే ఏదైనా పడి గీతలు పడి ఆల్రెడీ 2-3 గీతలు గట్టినే పడ్డాయి. సో అందుకని చెప్పి స్క్రీన్ గార్డ్ ఆర్డర్ చేసుకున్నాం. సో ఇవన్నీ దేవాంశానికి యాక్చువల్గా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా, కానీ లాస్ట్కి వచ్చేసి నా బండికి వేసుకుంటున్నా. ఎందుకంటే నా బండికి ఇవన్నీ పడాయి. సో దేవాంశానికి కవర్లు చాలా ఇష్టం అనమాట. ఏమంటావు దేవన్, నీకోసమే కవర్ సపరేట్ ఇవ్వమని చెప్పిన. సో ఇంకోటి వచ్చేసి రేడియేటర్ గ్రిల్ అంటే చూపిస్తాం అన్నీ. మనం అన్నీ అన్బాక్సింగ్ చేసుకుందాం. అన్బాక్సింగ్ చేసుకున్నాక నెక్స్ట్ సో వచ్చేసి విండ్షీల్డ్ అంటే ముంగడు వస్తుంది. అండ్ ఇది వచ్చేసి దేనికి చెప్పురా, చెప్పు. క్లాప్ హ్యాండ్. దేవాంశ్ మస్తు కరెక్ట్ చెప్పిండు ఆన్సర్. మళ్ళొకటి సరే కొంచెం క్లూ ఉండదు. తెలుసు ఇది ఏమో ఉంటుంది. దీని పేరు మర్చిపోయినా. దీని పేరు ఏమో ఉంటుంది మామ, తెలుసు నాకు, కానీ తెలియదు, పేరు తెలియదు కానీ ఏడబెడుతుంది అని తెలుసు. ఫస్ట్ చెప్పు, ఏడబెడుతుంది. ఫస్ట్ ఇస్తేనే చెప్తాను నేను. సో గైజ్, ఇవన్నీ అయితే ఆర్డర్ చేసినాము. సో ఇది వచ్చేసి ముంగడు వస్తుంది, హెడ్లైట్ వింగ్లైట్ అంటారు దీన్ని. సో గైజ్, ఇది వచ్చేసి వైజర్ అనమాట. మనకి మెటల్ వైజర్ ఉంటుంది ఫ్రంట్ సైడ్. ఇవన్నీ అయితే నేను ఆర్డర్ చేసుకున్నా. ఆల్రెడీ ఆర్డర్ చేసుకొని 10 days పైన అయిపోయింది, కానీ డ్యూ టు సమ్ బిజీ షెడ్యూల్ మనం దీన్ని ఇన్స్టాల్ చేయలేము. సో ఈ వీడియోలో ఇన్స్టాల్ చేస్తున్నాం. అండ్ ఇవన్నీ దేవాంశాన్ కోసం ఆర్డర్ చేసిన, ఎందుకంటే మళ్ళీ నేను నా బండికి వేసుకోవాలి కాబట్టి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓపెన్ చేయి అన్నీ. ఇది కూడా చేసేయి. ఇవన్నీ పట్టుకు ఈ 2 పట్టుకుని ఈ 2 నేనే అన్బాక్సింగ్. సో గైస్, చూసినారు కదా, ఇంకో బ్లూ కలర్ వచ్చింది. ఇది ఇట్లనే ఉంటుంది. సో ఇది వచ్చేసి మన MT-15కి స్క్రీన్ గార్డ్ అనమాట, లైక్ మన డిస్ప్లే చేసుకోవడానికి. సో గైస్, ఇప్పుడు మనం బండి ముందు ఎట్లుంది చూపిస్తా, అండ్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసినాక ఎట్లుందో చూపిస్తా. సో ముందు చూసుకుంటే ఇట్లుంది బండి. సో టోటల్గా ఇక్కడ ఐస్కి స్టిక్కర్స్, ఈ వింగ్లెట్ వస్తుంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక మెటల్ వైజర్ వస్తుంది. ఆ తర్వాత రేడియేటర్ గ్రిల్ ఖరాబ్ కాకుండా సేఫ్ ఉండేలాగా గ్రిల్ అయితే ఆర్డర్ చేసినాం. ఆ తర్వాత స్క్రీన్ గార్డ్ అయితే ఆర్డర్ చేసినాం. ఆల్రెడీ ఈ స్క్రీన్ మీద చాలా పడ్డాయి అనమాట గీతలు. సో చూడొచ్చు మీరు. అండ్ సో మన కీస్కి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒకటి కీస్ గార్డ్ అనమాట. సో దాని మీద కవర్ లాగా వస్తుంది. ఇవన్నీ ఇన్స్టాల్ చేద్దాం మనం జల్దీ. ఏమంటావు గైస్? వద్దు, అది ఇప్పుడే అది దీన్ని అనమాట. సో దీంతో చేద్దాం అది. సో ఫస్ట్ వచ్చేసి ఐస్ తీసుకో. సో ఇది వేసినాక మన బండి లుక్ ఎట్లయితే చూద్దాం. సరే, ఇది బిఫోర్ లుక్, ఇది ఆఫ్టర్ లుక్. సో మన దగ్గర స్క్రూ డ్రైవర్ లేదు. సో ఆ స్క్రూ డ్రైవర్ వచ్చే రేడియేటర్ గ్రిల్ ఫిట్ చేద్దాం అని చెప్పేసి. అది ఇప్పుడు తెచ్చుకోవడానికి మళ్ళీ మనకి లైటింగ్ వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ అయితే జల్దీ ఇవన్నీ ఫిట్టింగ్ చేసుకుందాం. ఇంకా మళ్ళీ వింగ్లెట్ కూడా ఫిట్ చేయాలి, స్క్రీన్ గార్డ్ ఫిట్ చేయాలి. దీనికి ట్యూషన్ కూడా ఉందంట గైస్. చదువు బీట్ ఎక్కువైంది ఈ మధ్య. సరే, ఏంది ఇప్పుడు మనము స్క్రీన్ గార్డ్ పెడుతుంటాం కదా, అప్పుడు యూజ్ వస్తుంది. ఇది ఇట్లా అనాలరా?
అదే ఇట్లా అన్నారు కదా. సో యాక్చువల్గా మనం ఫస్ట్ స్క్రీన్ గార్డ్ వేయాలి. మన చేతులు అన్నీ దుమ్ము అయిపోయినాయి కానీ ఇచ్చిపోయినాం అనమాట. సో ఇప్పుడు ఏం కాదు, దానికి ఏమి లైక్ ఏం పడకుండా నీట్గా అయితే వేసుకుందాం. సో ఇట్లా వస్తుంది అనమాట దీని స్క్రీన్ గార్డ్. సో సక్సెస్ఫుల్గా సైడ్ వేసినాం దీన్ని అటు చేసి రైట్. సో దేవాంశ్ అని తెలుసు అనమాట ఏ ప్రోడక్ట్ దేనికి ఎట్లా యూజ్ చేయాలి అన్నీ కరెక్ట్ యూజ్ చేస్తాడు. అమ్మాయిలైనా వస్తువులైనా బాక్స్ క్లాప్ హ్యాండ్స్. సో బిఫోర్ స్క్రీన్ గార్డ్ ఆఫ్టర్ స్క్రీన్ గార్డ్ అయితే నీట్గా అయిపోయింది మనకి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి వేయాలి. యాక్చువల్గా స్క్రూ డ్రైవర్ దొరకలేదు మనకి. సో గైస్ ఫైనల్గా వైజర్ షీల్డ్ ఒక్కటి ఫిట్ చేయాలి అండ్ వింగ్లెట్ కూడా ఫిట్ చేయాలి. సో అట్లా వేసే స్క్రూ డ్రైవర్ అయితే దొరికిపోయింది మనకి. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. సో గైస్ ఏం చేస్తున్నావు గైస్? అన్ని మంచి సెపరేట్గా పెడుతుంది. తరా స్క్రూలు పట్టుకో. ఏం కాలేదు. సో ఇది ఫస్ట్ టైం చెప్తున్నా తెలుసా, నాకు తెలియదు అసలు ఇది ఇన్ కేసు మొత్తం పెట్టేట అయిపోయింది అనుకో ఫిట్టింగ్ చేయడానికి నాకు ఏం ఐడియా లేదు కూడా. ఎన్ఎస్ కూడా ఎట్లనే ఉంటుండే స్టార్టింగ్లో, మనమే ఇప్పుకొని సెట్ చేసేస్తున్నాం. అంటే ఒకవేళ పోయినా కానీ ఎవరికైనా మెకానిక్కి ఫోన్ చేసి ఇట్లా వేయాలి అడిగి. ఓ బాయ్ గాడ్ బ్రో, చూసినావు లోపల ఏమేమైనా సామాన్? అర్థమైతలేదు. దీని లోపలేమో రాసింది మా చాక్. సో గైస్ దీని లోపలేమో రాసింది, నాకు అర్థమైతలేదు. సో గైస్ ఇవి బయట నేను చూసుకుంటే లైక్ ఇవి ఏవైతే ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తున్నానో నేను బయట ఇన్ కేస్ స్టోర్లో తీసుకోవాలనుకుంటే నాకు కొంచెం ఇక్కడ తీసుకున్నానికి దానికి కొంచెం ప్రైస్ అయితే చాలా డిఫరెన్స్ అనిపించింది. అందుకే అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాం ఇవన్నీ. అమెజాన్లో తక్కువ అమెజాన్లో అంటే మనకి డిస్కౌంట్ వచ్చింది అమెజాన్లో. సో గైస్ ఇది ఒక్కటి పెట్టడానికి మనకి కొన్ని అంటే స్క్రూస్ అవి లేవు. సో దాని బదులు మనం ఫస్ట్ ఇది ఫిట్ చేసేద్దాం, లైక్ ఈ గ్రిల్ ఫిట్ చేసుకుందాం. దానికోసం మళ్ళీ మనం స్క్రూస్ అవన్నీ తెచ్చుకుందాం. అప్పటిలోపల దేవాంశ్ గారు వన్ ట్యూషన్ కూడా కంప్లీట్ చేసుకుంటాడు. ఏమంటావు దేవాంశ్? సో ఇవాళ రేపు రామ్కోట్లో పోయి ఇట్లాంటి ఫ్లాషెస్ వేయించుకుంటారు తక్కువ రేట్కి వస్తున్నాయి అని చెప్పేసి. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమైతే తెలుసా, వాడు ఒరిజినల్ వైరింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఒరిజినల్ వైరింగ్ కట్ చేసేస్తాడు అనమాట. మన కంపెనీస్ వచ్చే వైర్స్ డైరెక్ట్ కనెక్ట్ ఉంటాయి, ఆ కనెక్షన్ ని కట్ చేసి జాయింట్ చేసి పెడతారనమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో దీనివల్ల మనకి ప్రాబ్లం ఏంటంటే ఒరిజినాలిటీ పోతుంది అనమాట బండిలో, అంతా జుగాడ్ అయిపోతాయి వైర్స్ అన్ని. సో ఇట్లాంటిది ఎప్పుడు చేయకండి. సో ఇప్పుడు మీకు మార్కెట్లో ఎట్లా వచ్చినాయి అంటే లైక్ కొత్తగా డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే క్లాసర్స్ వచ్చినాయి, అవి అయితే వేసుకోండి అని చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నా. ఇట్లాంటి వాటికి మాత్రం అస్సలు పోకండి. ఒక వైర్ ఒక దానికి దాకి స్టాక్ వచ్చేసి అంటే ఎర్తింగ్ వచ్చేసి బండి మంటలు వచ్చేయడం ఇట్లాంటి వాటి వల్ల కూడా అయితే అనమాట. దీనివల్లనే మెయిన్. ఇది ఎందుకు పెట్టుకుంటారు అంటే ఇది వీడు చెప్తాడు. స్టాప్ కొట్టి పడ్డప్పుడు అయినా లేకపోతే ఎవరైనా ఏదైనా గుద్దేసినా ఏమైనా తాకినా సో మీటర్కి ఏం ఎఫెక్ట్ కాకుండా ఈ మెటల్ వైజర్ అయితే పెట్టుకుంటారు. సో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే మనం తెలుసా స్టాప్లు కొడతాం. అది తీసుకో, రెడ్ కలర్ది తీసుకో, వింగ్లెట్ తీసుకో, దాన్ని కూడా జుగాడ్ చేసి పెట్టేద్దాం. ఇప్పుడు రైట్ వచ్చేస్తుంది దా. మళ్ళీ రేపటి వరకు ఎందుకు పోస్ట్ పోన్ చేస్తుంది దీన్ని ఏమంటావు? చివడేద్దాం ఇప్పుడే. సో ఫైనల్గా మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. బండికి మన ప్రోడక్ట్స్ అయితే ఇన్స్టాల్ చేసేసినాం. అది చేద్దాం బ్రో. సో ఇప్పుడు ఏమేమి చేసినానో ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి వింగ్లెట్ చేసినాము. సో దీనికి ఎట్లా అంటే ఈ టైర్స్కి మ్యాచింగ్ ఉండేలాగా. అండ్ సెకండ్ వచ్చేసి ఐస్కి స్టిక్కర్స్ అనమాట. సో ఇది ఏంటంటే కొంచెం దూరం నుంచి ఇప్పుడు క్రేజీగా అనిపిస్తుంది చూడండి. అండ్ థర్డ్ వచ్చేసి ఈ మెటల్ వైజర్ అనమాట. ఇది ఎందుకంటే చెప్పినా కదా సేఫ్టీ కోసం, మీటర్ కోసం సేఫ్టీ ఉండడానికి. స్టాపీస్ కొట్టి ఎప్పుడైనా పడిపోయినా కానీ ఇది కొంచెమైనా మనకి మీటర్ని డ్యామేజ్ కాకుండా ఆపుతుంది ఇన్ కేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే మీద మన స్క్రీన్ గార్డ్, ఎందుకంటే మీటర్ ఊకే గీతలు పడుతున్నాయి అనమాట. సో సేమ్ మన ఫోన్కి ప్రొటెక్ట్ చేసుకున్నట్టే ఈ స్క్రీన్ కూడా. అంటే మనం ఎక్కువ మీటర్ చూసుకుంటుంటాము, ఎంత స్పీడ్లో వెళ్తున్నాము, ఎంత కిలోమీటర్స్ తిరిగినాం అని చెప్పి. మెయిన్ కొన్ని ఏరియాస్లో స్క్రాచెస్ గట్టిగా పడ్డాయి అని చెప్పేసి ఇది ఒకటి చేసినాం. సో తర్వాత వచ్చేసి మన రేడియేటర్కి మెటల్ గ్రిల్ అయితే వేసినాము. సో ఎందుకంటే ఒక్కొక్కసారి హైవేస్ మీద మనం పోయినప్పుడు ఎప్పుడైనా ఏదైనా రాయి కానీ మనం వచ్చి పడ్డప్పుడు కానీ లైక్ ఏదైనా తాకినా కానీ ఇన్ కేస్ ఈ గ్రిల్ అయితే మనకు ఒక 40 to 50% అయితే రేడియేటర్కి ఏం కాకుండా అయితే ఆపేస్తుంది. సో అందుకని చెప్పేసి ఒక రేడియేటర్ గ్రిల్ కూడా ఆర్డర్ చేసుకున్నాం, అది కూడా వేసేసినాం. అండ్ ఫైనల్గా కీస్ కోసం అయితే ఆర్డర్ చేసినాము. సో ఇది వచ్చేసి ఎలా కీస్ కూడా ఇవి ఓపెన్ చేసి. సో దేవాంశ్ అప్పటికి ఇవి ఓపెన్ చేస్తాడు. చూద్దాం వీడి ఇన్ని రోజులు నాతో వీడియోస్ చేస్తున్నాం కదా, వీడు ఎంత నేర్చుకున్నా చూద్దాం ఒకసారి. సో
చాలా మందికి అయితే డౌట్స్ ఉంటాయి, అంటే ఎక్కడ తీసుకోవాలి ప్రోడక్ట్స్ ఏం చేయాలని చెప్పేసి. సో మీకు ఇక్కడ వేసుకున్న ఇవన్నీ మాత్రం కింద డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ లింక్ ఇస్తాను, ఒకటి ప్రోడక్ట్ లింక్ అని ఉంటుంది. సో అక్కడ వెళ్ళి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ఇవే కాదు ఇంకా వేరే ప్రోడక్ట్స్ కూడా యాడ్ చేసి పెట్టిన. సో మీకైతే యూస్ఫుల్ ఉంటాయి. లైక్ చాలా ఉన్నాయి, ఒక 70 to 80 ప్రోడక్ట్స్ ఉన్నాయి. నేను ఇప్పటివరకు అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకుంది. సో ఆ ప్రోడక్ట్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి కొనుక్కోండి. అండ్ మీకు నచ్చితే మాత్రం కన్ఫర్మ్గా కొనుక్కోండి. అండ్ ఇది వచ్చేసి కీస్ కోసం అనమాట, కొంచెం కీస్ మంచిగా లుక్ అనిపిస్తుంది. వావ్ గాయ్స్, జేవన్షన్కి మొత్తం రిపేరింగ్ అయినా యా ఓ నైస్. కంగ్రాచులేషన్స్. సో వీని బలంకి ఇంతే టైట్ చేయగలుగుతాడు, మనం ఇంకొంచెం టైట్ చేద్దాం. సో గైజ్ కీస్కి ఇది కూడా ఆర్డర్ చేసినాము, లైక్ కీ ప్రొటెక్టర్ లాగా. సో దీంతో కొంచెం లుక్ కూడా మంచిగా వస్తుంది, అంటే నాకు ఇది ఇప్పుడు పెట్టినాక కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇది కీస్. ఇంతే గైజ్, దీనికి యాక్చువల్గా ఒకటి మెయిన్ మర్చిపోయిన అనమాట, వెనకాల టెయిల్ టీడీ వస్తుంది. సో నేను ఇండికేటర్స్ పెట్టుకుందాం అనుకున్నా, బట్ యాక్చువల్గా నేను 2 పట్టీలు పెట్టేసి నంబర్ ప్లేట్ అయితే పెట్టినా. సో అది ఆర్డర్ చేసాం అనుకున్నా, కానీ అది మనకి ఆ ప్రోడక్ట్ అవైలబుల్ లేదు ప్రజెంట్. ఇవి ఆర్డర్ చేసినప్పుడు ఇవాళ ఆర్డర్ చేద్దాం అనుకున్నా కానీ అవైలబుల్ ఉంది, బట్ అది వచ్చేసి మనకి ఈ ప్రోడక్ట్స్తో మళ్ళీ ఈ వీడియోకి లేట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే నేను అది ఆర్డర్ చేయలేదు. సో నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి హ్యాండ్ బ్రేక్ మొత్తం కంప్లీట్గా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా హ్యాండ్ బ్రేక్ అయితే వేస్తున్నాము. ఈ లివర్ అంటే ఈ మాస్టర్ సిలిండర్, క్యాలిపర్స్ ఇవన్నీ కూడా సర్వీసింగ్ ఇస్తున్నాం అనమాట. సో ఎందుకంటే దీంట్లో ప్రెషర్ పోయింది, వాటర్ పైపులు వచ్చేసినాయి, అండ్ దీనికి కొన్ని చేంజెస్ కూడా చేయాలి. సో ఈ వీడియో అయితే నేను నెక్స్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మేబీ నెక్స్ట్ వస్తుందో 2-3 వీడియోస్ తర్వాత వస్తుందో తెలియదు, కానీ హ్యాండ్ బ్రేక్ వీడియో అయితే ఒకటి వస్తుంది. హ్యాండ్ బ్రేక్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఏంది అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తా. అదే వీడియోలో మనం టెయిల్ టీడీ కూడా ఆర్డర్ చేసుకుందాం. సో గైస్ అయిపోయింది కదా. సర్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలుసు కదా, లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్గా చేసి నేను మర్చిపోతున్నా. సో గైస్ వీడియో నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో, లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. అంటిల్ ద నెక్స్ట్ టైం, స్టే ట్యూన్, స్టే సేఫ్. జై హింద్, బాయ్. జై హింద్, బాయ్. सफर पर प्रेम लगा रहे मिल पाएंगे क्या हूँ तुमसे जुड़ा बीती सुबह को